బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు ట్రంప్. పుతిన్ జిన్పింగ్లతో మోదీ సమావేశం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ట్రంప్. ఇండియానే మాపై భారీగా టారిఫ్స్ విధిస్తోందంటున్నాడు. ఇండియాతో మేము బాగానే ఉంటామంటున్నాడు ట్రంప్. కానీ భారత్తో ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. తాను అధికారం చేపట్టాక మార్పు మొదలైందంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇండియా టారిఫ్స్ ప్రపంచంలోనే అత్యధికమంటున్నాడు ట్రంప్. ఇక భారత్పై తాము వేసిన టారిఫ్స్ కరెక్ట్ అంటూ కూడా సమర్థించుకుంటున్నాడు. భారత విధానాలతో అమెరికన్ తయారీదారులు నష్టానికి గురవుతున్నారంటున్నాడు. భారత ఉత్పత్తులు యుఎస్లో భారీగా దిగుమతి అవుతున్నాయంటూ కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఇండియా మా వస్తువులపై 100% సుంకాలు విధిస్తోంది. భారత విధానాల వల్ల అమెరికన్ కంపెనీలు ఇండియాకు వెళ్లి పెట్టుబడులు పెడుతున్నాయంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ఇలాంటి ట్రంప్కి ఏమనాలి? ఎందుకంటే ఎవరైనా ఎందుకు దిగుమతి చేసుకుంటారు? ఇప్పుడు మన దగ్గర కొన్ని ఉన్నాయి, మనం దిగుమతులు చేసుకుంటున్నాం. ఇటు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. మన దగ్గర ఉంటే మనం చమురు దిగుమతి చేసుకుంటామా? చేసుకోం కదా. అలాగే అమెరికా నుంచి కూడా చమురు దిగుమతి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఇంకో మాట ఏమంటాడు ట్రంప్? ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉందని చెప్పి. ట్రేడ్ డెఫిసిట్ ఎక్కువగా ఉందంటే దానికి ఎవరు బాధ్యులు? దాన్ని ఎలా చూస్తున్నాడు? డాలర్ల రూపంలో చూస్తున్నాడు. సరే, ట్రంప్కు ఒక మాట చెప్దాం. ఇదే ట్రేడ్కు సంబంధించి, వాణిజ్యానికి సంబంధించి గతంలో వస్తు మార్పిడి చేసుకుందాం. ఏమంటావు? వస్తు మార్పిడి విధానానికి ఐడియా ఉంది కదా. నీ డాలర్కి ఏముంటుంది ఇంకప్పుడు? సిద్ధమా? ట్రంప్ సిద్ధమా? ఎందుకంటే $1 $100 సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, అంటే దాదాపుగా $1 $100 గురించి మాట్లాడుకుంటున్న సందర్భం ఇదే కదా. అండ్ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలకు ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు చాలా వ్యత్యాసం ఉంది. ట్రంప్ ఏమంటాడు? నిన్న మొన్నటి వరకు బెదిరిస్తున్నాడు. ఇన్ఫాక్ట్ అంటే భయపడిపోతున్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ భయపడిపోతున్న వ్యక్తి అవాకులు చవాకులు పేలుతున్నాడు. నిన్నటి వరకు కూడా పీటర్ నవారో, స్కాట్ బెసెంట్, మార్క్ రూబియో వీళ్ళంతా ఎవరు? ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు? సుంకాలకు సంబంధించి ఆ సుంకాలు విధించిన తర్వాత భారత్ వేసుకున్న అడుగులు, భారత్ తీసుకున్న చర్యలు, ఇటు రష్యా అలాగే చైనాలతో సత్సంబంధాలు నెలకొంటూ ముందుకు వెళ్తున్న సందర్భం. ఏమంది ట్రంప్కి? బహుశా ఈ మాట అర్థం కాలేదనుకుంటా. అర్థం కాని నటిస్తున్నాడు. భారత్ ఎప్పుడు ఒకటే చెప్పుకొచ్చింది, నేషన్ ఇంట్రెస్ట్ మాకు ప్రప్రథమం, మాకు ప్రాధాన్యం. మేము అమెరికాతో విభేదం కోరుకోవటం లేదు. అమెరికా మాతో విభేదం కోరుకుంటోంది. వీ మైట్ హ్యావ్ ఎ డిఫరెన్సెస్, నాట్ డిస్ప్యూట్స్ అంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చింది భారత్. అంటే మాకు ఆ డిఫరెన్సెస్ ఉండొచ్చు కాక దేశాల మధ్య, కానీ శత్రుత్వం కాదు. కానీ ట్రంప్ మాట్లాడుతున్న మాటలేంటి రోజు? ఈ క్రమంలోనే ఇండియాను తొక్కేస్తా ఉంటున్నాడు. ట్రంప్ ఏమంటున్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Number one, they'd like to be here, and number two, the tariffs are protecting them, and number three, they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. You know, when you build here, you don't have any tariffs. We get along with India very well, but India has, you have to understand, for many years it was a one-sided relationship. Only now, since I came along, and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs. And, I'll give you an example. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant. And now they don't have to pay tariffs. Same thing as us. So what we're doing is literally thousands of companies are coming into the U.S., car companies, AI, but, more traditionally car companies. We have so many car company factories under construction or being designed right now. And they're coming from China, they're coming from Mexico, I must tell you, and they're coming from Canada, a lot of them coming from Canada. But they're coming into our country because they want to build here. And they want to build here for two reasons. Number one, they'd like to be here. And number two, the tariffs are protecting them. And number three,
they want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. You know, when you build here, you don't have any tariffs. We get along with India. చూసారుగా ఎవరెవరు పేలెత్తుతున్నాడు? చైనా, మెక్సికో అండ్ కెనడా. చైనా, మెక్సికో, కెనడా శత్రు దేశాలకు సంబంధించి పేరెత్తుతున్నాడు. తనకు శత్రు దేశాలే టారిఫ్స్ విధించిన సందర్భం. ఇప్పుడు ఎందుకు ఎత్తున్నాడు? ఇక్కడ భారత్ని వేలెత్తి చూపించడానికి, భారత్ని దెప్పిపోవడానికి. ఈ ట్రంప్కి అర్థం కాని మాట ఏంటంటే, ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో డాలర్స్లో కంపారిజన్ ఎందుకు చేస్తున్నావు? డాలర్స్లో కంపారిజన్ దేనికి చేస్తున్నావు? ఆల్రెడీ విధించావు, సుంకాలు విధించావు కదా, సుంకాలు విధించావు. ఇది కేవలం భారత్ మీద విధించావా నువ్వు? మిగిలిన దేశాల మీద కూడా విధించావు. అండ్ ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుతున్నావు కదా. ఏమంటాడు ట్రంప్? ట్రంప్కి వచ్చిన మాయరోగం ఏంటంటే ఒకటి, అదేంటి? సుంకాల రోగం. ఆ సుంకాల రోగం ఎందుకు వచ్చింది? ఆ రోగానికి ముందు డయాగ్నోస్ అయింది రెండు దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ అంటూ కూడా. ఒకసారి ట్రేడ్ డెఫిసిట్ గురించి ట్రంప్కి ఎవరైనా చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు, అమెరికాలో ఎవరైనా ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. ఏ 18వ 19వ స్థానంలోనూ ఉంది ట్రేడ్ డెఫిసిట్ విషయంలో భారత్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. బట్ ఇదే చైనాతో ఎంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది? ఎందుకు మాట్లాడరు? ఆ ట్రేడ్ అడ్వైజర్స్ ఎందుకు మాట్లాడరు? పీటర్ నవారో ఎందుకు మాట్లాడు? భారత్ మీద పడి ఏడిసి ఆ పీటర్ నవారో ఎందుకు మాట్లాడు? ట్రంప్ ఎందుకు మాట్లాడట్లేదు? ఇది కదా మాట్లాడుకోవాల్సిన సందర్భం. స్కాట్ బెసెంట్, why is not talking about the trade deficit about all other countries? Time and again, why he is commenting on India? ఎందుకు మాట్లాడితే ఇటు ఇండియా మీద పడేడుస్తున్నారు? ఈ మధ్య కాలంలో ట్రేడ్ అడ్వైజర్, ఇటు ట్రంప్కి ట్రేడ్ అడ్వైజర్గా ఉన్న ఆ కోటరీ ఈ మధ్య కాలంలో ఏముందో నేను చెప్తాను చూడండి. ఇండియా is the Maharaja of tariffs. They export us a bunch of stuff and won't let us sell to them. ఇంకేమంటాడు? ఎవ్రీబడి ఇన్ అమెరికా లూజర్స్ బికాస్ ఆఫ్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్. అమ్మ బాబోయ్, అమెరికాలో ప్రతి ఓడు నష్టపోతున్నాడు ఇండియా చేసిన దానికి. అరే మీరు మాట్లాడుతున్న దానికి, మీరు చేస్తున్న దానికి ఏమైనా బుర్ర పని చేస్తుందారా ఎదవల్లారా? నేను ట్రంప్ అనట్లే, ఆ ట్రంప్ కోటరీని తిడుతున్నా. ఆ ఎదవలకి అసలు బుర్ర పని చేస్తుందా? బుర్ర పని చేస్తున్న పెట్టుకురా బాబు ట్రంప్. నీ కోటరీ అంతా అలాగే ఏడుస్తుంది. అండ్ ఈరోజు కూడా మాట్లాడుకుంటున్న సందర్భం ఏమంటాడు? ఇటు భారత్కి సంబంధించి మాట్లాడుతున్న సందర్భంలో నష్టపోతున్నారట, ఇటు అమెరికా నష్టపోతుంది, ట్రేడ్ డెఫిసిట్ గురించి మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు కంపెనీలన్నీ కూడా ఇటు భారత్ వెళ్తేనే భారత్ అత్యధిక సుంకాలు వేస్తోంది, భారత్లోని కంపెనీలు పెట్టాలట. కరెక్టే, తప్పే ఉంది. లగ్జరియస్ ఐటమ్స్ కావాలనుకునే ధనవంతులకి ఎంత సుంకాలైనా భరిస్తారు కదా. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి తాహత ఉంది కాబట్టి కావాలనుకుంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. అటువంటి వాటి మీద కదా. కానీ భారతీయులకు అవసరమైన, మధ్యతరగతి ప్రజలకు అవసరమైన విషయాల మీద భారత ప్రభుత్వం, ఐఎమ్ సేయింగ్ ఇండియన్ గవర్నమెంట్, అది ఏదైనా కావచ్చు,